క్వశ్చన్, ఐవీఎఫ్లో నొప్పి చాలా ఉంటుందా? నన్ను ఎన్నిసార్లు ఎంతమంది అడుగుతారో. ఐవీఎఫ్లో నొప్పి ఉంటుందా? 3 స్టెప్స్ ఉంటాయి ఐవీఎఫ్లో. 1 స్టిమ్యులేషను, 2 ఎగ్ కలెక్షన్, 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ మూడిట్లో ఎంత నొప్పి ఉంటుందో చూద్దాం. స్టిమ్యులేషన్ 2వ రోజు కానీ 3వ రోజు నుంచి కానీ 10 నుంచి 12 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇది ఇంజెక్షన్, సింపుల్ ఇన్సులిన్ సిరింజ్. ఈ నీడిల్ చూడండి, చీమ కుట్టినంత నొప్పి వస్తుంది. మరి దాని నొప్పి అంటే నొప్పి కాదు అనుకుంటే చీమ కుట్టినంట. 2 ప్రొసీజర్ ఎగ్ కలెక్షన్, టోటల్గా మత్తిచ్చే చేస్తారు, అసలు నొప్పే తెలియదు. ఆ ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన ఇబ్బంది తప్పితే నొప్పే తెలియదు. 3వది ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఆ తయారైన పిండ కణాలని గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇది ఆ ట్యూబ్, వెరీ థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్, 1 మిల్లీమీటర్ ఉంటుంది అంతే. సో స్టిమ్యులేషన్ అప్పుడు చీమ కుట్టిన ఉంట, ఎగ్ కలెక్షన్ టోటల్గా మత్తిచ్చి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అతి చిన్న 1 మిల్లీమీటర్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్తో. సో నొప్పి ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు? అసలు ఎక్కడ ఉంటుంది నొప్పి? ఆ భయంలో, ఆందోళనలో, ఏమవుతుందో అని తెలియనందుకు నొప్పి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు యాంగ్జైటీ లేకుండా, టెన్షన్ పడకుండా ఎందుకు చేస్తున్నాము? పిల్లల కోసం కదా చేస్తున్నాము. పిల్లలు పుట్టిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించి నొప్పి గురించి మర్చిపోండి.